మీరంతా నిష్ఠాను దీక్షగా ఒకే తాటిపై ఉండి అతనికి బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైనదని మీ అందరికీ తెలియజేస్తున్నాను. అతని అణువు ప్రతి రక్తం పొట్టు అతని అపజయాన్ని అంగీకరించి చీకొట్టేలా చేసి పట్టి వాటుతో పొడిచి అపజయం అనే రుచి ఎలా ఉంటుందో ఆ జగన్కి చూపాల్సిందని మీ అందరికీ తెలియజేస్తున్నాను. మనం చూసాం ఎంతో మంది ఆత్మహత్యలు, అన్ని వర్గాల వాళ్ళు, అన్ని వృత్తుల వాళ్ళు కూడా ఇవాళ మనం ఇక్కడ చూసాం. ఇక్కడ మరి ఆనాడు ఎస్సీలు ఉన్నారు, దళితులు. ఆనాడు కోవిడ్ సమయంలో డాక్టర్ సుధాకర్ అదే మాస్క్ అడిగిన నేరానికి వాళ్ళ దృష్టిలో అడిగితే మరి అతన్ని నానా చిత్ర హింసల పాటు చేసి అతని మరణానికి కారకుడు అయ్యాడు ఈ జగన్. అలాగే జడ్జి రామకృష్ణ గారు ఆయనపై అక్రమ కేసులు పెట్టి ఆయన మానసికంగా ఎంతో క్షోభ పెట్టారు. అలాగే ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తే పేద దళితులు శిరోమండనం చేయించాడు. అలాగే ఈ వైకాపాకి చెందిన ఎమ్మెల్సీ అనంతబాబు దళితుడైన తన డ్రైవర్ని హత్య చేసి తీసుకెళ్లి డోర్ డెలివరీ చేయించాడు. అతను విచ్చలవిడిగా తిరుగుతున్నాడు బయట. అలాగే ఈ యొక్క రాజధాని పై తప్పించిన నాయకులందరి మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టారు. ఇది ప్రభుత్వ విధానం. మరి ఇక్కడ చూస్తే ఇక్కడ మన ఎమ్మికనూరులో ఆత్మహత్యలు, మన శంకరయ్య అని ఆయన 2 సెంట్ల భూమి చేనేత, ఆయన 2 సెంట్ల భూమి కోసం ఆయన పడ్డ క్షోభ చివరికి కెరోసిన్ పోసుకొని ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఒంటిమిట్టలో 3 చేనేత కార్మికులు వాళ్ళు కూడా ఈ ల్యాండ్ మాఫియా దాంట్లో 3 ఆత్మహత్య చేసుకున్నారు. పెడలలో 3 అప్పుల బాధ భరించలేక చేనేత కార్మికులు. అలాగే మన ధర్మవరంలో 2. అలాగే ఇక్కడ చూసాం మనం మైనారిటీల పైన. ఇక్కడ ఎమ్మికనూరులో మైనారిటీ బాలిక